నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను మరోసారి చాటుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. నాడు ₹1 కోటి సాయం అంటూ సిగాచి బాధితులను నమ్మబలికి అందులో సగం కూడా వారికి ఇవ్వని రేవంత్ రెడ్డి నయవంచనలో తనను మించిన వారు లేరని నిరూపించుకున్నారంటూ ట్వీట్ చేశారు. ఈ పూటకు మాటలు చెప్పడం, ఆ తర్వాత తాను చెప్పిన మాటలకే విలువ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డికే చెల్లిందని ఫైర్ అయ్యారు. సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతోన్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్, దామోదర రాజనరసింహ మృతదేహాల సాక్షిగా ఒక్కో కుటుంబానికి ₹1 కోటి పరిహారం ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇదంతా కంటితురుపు చర్య అని, బాధితులకు జరిగిన న్యాయం శూన్యమని ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంతో తేటతెల్లమైందన్నారు. మాట ఇచ్చి తప్పడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు హరీష్. యాజమాన్యం, ప్రభుత్వం కుమ్మక్కై పరిహారం లెక్కల్లో చేస్తున్న మోసం అంతా ఇంతా కాదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించిన అధికారిక లెక్కల ప్రకారం 54 మంది బాధితులకు కలిపి ఇప్పటి వరకు చెల్లించిన ₹24,51,00,000ను విభజించి చూస్తే ఒక్కో కార్మికుడి కుటుంబానికి సగటున అందిన పరిహారం కేవలం 45 నుంచి 45,40,000 మాత్రమే అంటూ స్పష్టం చేశారు. అంటే సీఎం హామీ ఇచ్చిన ₹1 కోటి పరిహారంలో ఇంకా ఒక్కో కుటుంబానికి దాదాపు ₹54,60,000 చొప్పున మొత్తం ₹29,48,00,000 బకాయిలు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టి బాధితులను నట్టేట ముంచిందన్నారు. కోట్లిస్తామని గొప్పలు చెప్పి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బాధిత కుటుంబానికి ₹1,00,000 మాత్రమే చెల్లించడం అత్యంత శోచనీయమన్నారు. ఇక ప్రమాదంలో కాలి బూడిదై ఆచూకీ దొరకని 8 మంది కార్మికుల కుటుంబాలను డెత్ సర్టిఫికేట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకున్న దుర్మార్గ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 100 కోట్ల టర్నోవర్ ఉన్న సిగాచి కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అటాచ్ చేసి వాటిని అమ్మి బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.